హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే మన హైదరాబాద్‌లోని మంచి పురాతనమైన మెట్ల బావినైతే చూపించబోతున్నాను. ఇదొచ్చేసి ఎంత పురాతనమైందంటే 300 సంవత్సరాల క్రితం బావి అన్నమాట. దీన్నే మనము బన్సిలాల్‌పేట్ స్టెప్ వెల్ అని పిలుస్తున్నామిప్పుడు. దీని పూర్తి వివరాలైతే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మనం ఇప్పుడొచ్చేసి టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని రైట్ సైడ్‌కి వెళ్తే మనకన్ని గ్యాలరీస్ ఉంటాయి. 3 గ్యాలరీస్ అయితే మనకి రైట్ సైడ్‌లో ఉంటాయి. మనము ముందుగా అయితే గ్యాలరీస్ చూసుకోవాలి. నేనొచ్చేసి ఇప్పుడైతే సెకండ్ గ్యాలరీకి ఎంటర్ అవుతున్నాను. ఈ గ్యాలరీకొచ్చేసి మనము వాటర్‌ని ఎట్లా రిజర్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ తరాలకి మనము వాటిని ఎట్లా అందించవచ్చు అని చెప్పేసి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇంకా నమూనాలైతే ఉన్నాయి. వీళ్ళు అవగాహన కల్పించడానికని చెప్పి ఇలాగా ఈ గ్యాలరీ ఇట్లా పెట్టినందుకు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది 17వ శతాబ్దంలో కట్టిందయినా కూడా అప్పుడే వాటర్ స్టోరేజ్ కోసం ఎలా ఆలోచించారు, జనాలకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించారని చెప్పేసి ఉంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మనం కూడా ప్రతి ఒక్క వర్షపు నీటి చుక్కను వేస్ట్ చేయకుండా ఎలా వాడుకోవాలని మనకు బాగా అర్థమవుతుంది ఈ గ్యాలరీలో అయితే. నెక్స్ట్ మనమొచ్చేసి ఫస్ట్ గ్యాలరీకెళ్ళాము. మామూలుగా అయితే మనం ఫస్ట్ గ్యాలరీలో ఫస్టెళ్ళాలి. కానీ ఇది ఎదురుగా ఉండడం వల్ల మేము సెకండ్ గ్యాలరీకయితే ఫస్టెళ్ళాము. ఈ గ్యాలరీలో అయితే ఈ స్టెప్ వెల్ ముందెలా ఉంది, ఇదంతా బాగు చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. చూడండి, అక్కడ వర్కర్స్ అంతా చెత్త తీస్తున్నారు. ఇది బాగు చేయకముందు చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ చెత్తయితే ఏలియన్స్ వేసింది కాదండి. మనము మనుషులం వేసిందే. ఈ గ్యాలరీలోనే మనకు ఈ స్టెప్ వెల్ అంతా ఎలా ఉందని చెప్పేసి నమూనా, ఈ చెక్కతో చేసిన నమూనా అయితే పెట్టారు. మనం దీన్ని కూడా చూసుకోవచ్చు. బావి క్లియర్‌గా మనకు ఈ నమూనాలో కనిపిస్తది. ఈ బావిలో అయితే 7 అంతస్తులుంటాయంట. ఆ 7 అంతస్తులైతే ఆ నమూనాలో మనము కరెక్ట్‌గా చూడవచ్చు. ఎందుకంటే బావిలో ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి 7 అంతస్తులైతే మనం చూడలేము. నెక్స్ట్ వచ్చేసి మనమైతే థర్డ్ గ్యాలరీకైతే వెళ్తున్నాము. ఈ మెట్లెక్కి పైకొచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుండి ఒకసారయితే మనము ఇప్పుడు గార్డెన్ వ్యూ అయితే చూద్దాము. ఇక్కడ నుంచి గార్డెన్ వ్యూ చాలా అంటే చాలా బావుంది. మంచి గ్రీన్‌గా. అక్కడ మెట్లు అవి ఉన్నాయి కదా! అక్కడ మనం కాసేపు కూర్చోవచ్చు. కాకపోతే గ్రీనరీ లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు మనమైతే థర్డ్ గ్యాలరీలో ఏమున్నాయో చూద్దాము. ఇక్కడైతే కొన్ని పురాతన వస్తువులున్నాయి. ఈ వస్తువులన్నీ కూడా ఈ బావిని క్లీన్ చేస్తున్నప్పుడు, ఆ చెత్తంతా తీస్తున్నప్పుడైతే దొరికినవన్నమాట. ఇక్కడొచ్చేసి చూస్తున్నారు కదా! ఇది పెద్ద శూలము. ఇది నిజాం కాలం నాటిదంట. అప్పుడు నిజాం రాజులు వాడిందంట. నెక్స్టొచ్చేసి ఈ కొన్ని పెద్ద పెద్ద కత్తులు, శంఖాలు, వినాయకుని ఫేసు, ఇంకా వినాయక విగ్రహము, మళ్ళీ శివలింగము అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అది చూసుకొని బయటికొచ్చేస్తే బాల్కనీ నుండి ఇది బావి వ్యూ అన్నమాట. చూడండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ టైమొచ్చేసి సాయంత్రం 6 అయిందన్నమాట. అప్పుడు లైట్స్ వేశారు కానీ అంత బ్రైట్‌గా కనిపిస్తలేవు. ఇంకా చీకటి పడితే లైట్స్‌తో చాలా బావుంటుంది. నేను మీకు ఆ వ్యూ గూడా చూపిస్తాను. ఈ బావి గురించయితే కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ బావినైతే 17వ శతాబ్దంలో కట్టించారు. దీని ఆర్కిటెక్చర్ గనక మనం చూసుకుంటే కొంచెం నిజాం స్టైల్‌లో, కొంచెం బ్రిటిష్ స్టైల్‌లో ఉంటుందనమాట. దాన్ని బట్టి వాళ్ళు కట్టించారు, ఆ టైంలో కట్టించారని అర్థము. దీని అసలు పేరొచ్చేసి నాగనాహ కుంట అన్నమాట. కుంట అంటే మనలో చాలా మందికి తెలుసు, రైతులకి. చెరువు కంటే చిన్నది. మనం మంచినీళ్ళ కోసం వాడతాం కదా! ఆ బావి కంటే పెద్దదన్నమాట. ఇందులో ఊటతో పాటు వర్షపు నీరు గూడా కలెక్ట్ అవుతదన్నమాట. దాన్ని కుంట అంటారు. వాటర్ ఫెసిలిటీ లేని రైతులు వాళ్ళ సొంత భూమిలో కొంచెం కుంటలాగా తవ్వించుకొని, అందులో అయితే వర్షపు నీటిని స్టోర్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళ పంటకి అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటారు. దాన్నైతే కుంట అని అంటారు తెలంగాణ భాషలో. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి నేనింకా కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తున్నాను. ఈ ఫోటోస్ వచ్చేసి ఇక్కడ చెత్తంతా తీస్తున్నప్పటి ఫోటో అన్నమాట. ఇక్కడొచ్చేసి ఈ చెత్తంతా 2000 టన్నుల చెత్త వచ్చిందంట దీన్ని క్లీన్ చేస్తే. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న బ్యూటిఫుల్ స్టెప్ వెల్‌గా చూడడానికైతే 3 మంత్స్ పట్టిందంట.
బ్యాక్ సైడ్‌లో ఉన్న గార్డెన్‌కైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. మనము ఈ గార్డెన్ దగ్గరికి వెళ్తే కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. కానీ గార్డెన్ లోపలికైతే మనల్ని అలో చేయట్లేదు. తాడు కట్టి ఉంచారు. మరెందుకో తెలియదు. మొత్తం అంతా గడ్డి తొక్కేస్తారని కావచ్చు. ఇక్కడ మనం స్టెప్స్ పైన కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఫోటోస్ అవన్నీ అయితే తీసుకోవచ్చు. మనము ఒకసారి ఇటొచ్చిన తర్వాత మళ్ళీ బావి దగ్గరికి వెళ్లి చూసి మళ్ళీ గార్డెన్ లోపలికి రావడానికి లేదు. ఎందుకంటే మనము ఇదంతా చూసుకొని బావి దగ్గరికి వెళ్తే అటునుంచి అటే ఎగ్జిట్ ఉందన్నమాట. సో, ముందే ఈడ కాసేపు కూర్చొనైతే మేము వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే పైన బాల్కనీ నుండయితే మనము డే టైమ్ వ్యూ చూసాం కదా! నైట్ టైమ్ లైట్స్ వేసినప్పుడు చాలా బావుంటుందని చెప్పేసి మేమిక్కడే కాసేపు వెయిట్ చేసాము. తర్వాతయితే బావి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు చీకటి పడ్డ తర్వాత లైట్స్‌తో చాలా బ్రైట్‌గా చాలా బావుంటుంది. అందుకని మేమిక్కడ కూర్చున్నాము చాలా సేపు. చాలా సేపు కూర్చొని చీకటి పడ్డ తర్వాతయితే అటువైపు వెళ్ళాము. ఈ బావి నీరైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీ హాస్పిటల్‌కి వాటర్ కోసమయితే వాడేవారంట. తర్వాత 1980లో కొన్ని ప్రమాదాలు అంటే కొంతమంది చనిపోయి ఉండొచ్చు. అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దీన్నయితే యూజ్ చేయకుండా ఇంక అలాగుండిపోయి మొత్తమంతా చెత్త వేసేసి డంపింగ్ యార్డ్ లాగైతే తయారైపోయింది. ఇప్పుడిక్కడ ఒకసారి వీడియో లెఫ్ట్ సైడ్‌లో చూడండి. అక్కడొక ఆంటీ గారున్నారు కదా! అది చూస్తున్నారు కదా! గ్రిల్ లాగుంది. అదొక చెత్త బుట్టనమాట. దానికి సగానికి పైగా చెత్తుంది చూడండి. మనకి ఎంట్రన్స్ దగ్గర వచ్చేటప్పుడు టికెట్లు తీసుకున్న తర్వాత, మన దగ్గర బాటిల్స్ ఏమన్నుంటే అక్కడే పెట్టుకొని వెళ్ళి, మళ్ళీ రిటర్నొచ్చినప్పుడు మీరిక్కడి నుంచి తీసుకొని వెళ్ళండని చెప్తున్నారు. లోపలికి అలో చేయట్లేదు. వాటర్ బాటిల్స్ కానీ, చిప్స్ ప్యాకెట్టు అలాంటివేవి కూడా. అయినా కూడా చెత్త చూడండి సగానికి పైగా అంతగా ప్లాస్టిక్ నిండిపోయింది. ఈ బావి క్లీనింగ్ అయితే 2021లో జీహెచ్ఎంసీ వాళ్ళు మరియు ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళైతే దీన్ని టేకప్ చేసి మొత్తమంతా క్లీన్ చేపిచ్చారు. దీన్ని మళ్ళీ 2022 డిసెంబర్ 5నైతే మన కేటీఆర్ గారైతే దీన్ని మళ్ళీ ప్రారంభించారు. దీన్ని మొత్తమంతా క్లీన్ చేసిన తర్వాత 50 అడుగుల లోతు 6 లెవెల్స్ కనిపించాయంట. అంటే అడుగున ఉన్న ఊటలు గూడా వచ్చే లెవెల్‌తో కలుపుకుంటే 7 లెవెల్స్ ఉన్నాయన్నమాట. నేను ముందు వీడియోలో చెప్పినట్టు. ఇదొకసారి చూడండి లైట్స్ వేసిన తర్వాత. మొత్తం చీకటి పడలేదు. కానీ లైట్స్ చాలా బ్రైట్‌గా బావున్నాయి. లైట్స్‌తో పాటు బావి చాలా బాగా కనిపిస్తుంది. దీన్నైతే ఈ చెత్త క్లీనింగ్ మాత్రం కాకుండా కొన్ని స్తంభాలు, గోడల పెచ్చులు, రాళ్ళు అన్నీ విరిగిపోయి, పడిపోయి ఉండేయంట. దాన్ని కూడా వాళ్ళు మళ్ళీ ముందెట్లుందో అట్లా మళ్ళీ అయితే కట్టారు. మనము రైట్ సైడ్‌లో గ్యాలరీస్ అన్నీ చూసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఈ గ్రిల్ క్రాస్ చేస్తే మనకి స్టెప్ వెల్ అన్నమాట. చూడండి దగ్గర నుంచి 17వ శతాబ్దపు మెట్ల బావి అన్నమాట. ఎంత అందంగా కనిపిస్తుందో. కానీ పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్త అండి. అటు మీరు ముందుగా చూడండి. పొడుగు లైట్ ఉంది కదా! దాని కింద అన్ని హోల్స్ లాగున్నాయి చూడండి డిజైను. అందులో నుండి పిల్లలు ఈజీగా పట్టేస్తారండి. మనము వాళ్ళని వదిలేసి మనం అటు ఇటు చూస్తూ ఉంటే పిల్లలు అందులో దూరిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, పిల్లలనైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడికి తీసుకువెళ్తే. మా చిట్టి తల్లయితే అందులో తొంగి చూస్తా అని చెప్పి తొంగి చూడడము, వద్దని చెప్తే చాలా ఏడ్చి గోల చేసింది. పిల్లలు నానా హంగామా చేస్తారు. ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసి ఎంజాయ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, పిల్లల్ని ఇంటికి సేఫ్‌గా తీసుకువెళ్ళడం అంతకంటే ఇంపార్టెంట్. చూడండి ఈ గోడంతా రాతితోనే నేను చెప్పాను గదా! గ్రిల్లు సైడ్‌కుంది. కానీ ఈ గోడుంది గదా! బావి గోడ కింద హోల్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఈ స్టెప్ వెల్ అయితే మండే రోజైతే క్లోజ్ ఉంటుందండి. సాటర్‌డే, సండే వస్తే బాగా క్రౌడ్ ఉంటుంది. మరి మీకు వీలైనట్టు వీకెండ్ డేస్‌లోనో, వీక్ డేస్‌లోనో ప్లాన్ చేసుకొని రండి. ఇదొచ్చేసి మంగళవారం నుండి ఆదివారం వరకు పొద్దున 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకుంటుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకుంటుంది. ఒక్కసారి 50 మెంబర్స్‌ని మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి 3 వచ్చేసి గిలకలన్నమాట వాటర్ తోడుకోవడానికి బావిలో నుండి. అంటే అప్పట్లో ఈ బావిలో నుండి
చేత్తో కూడా వాటర్ తోడుకునే వాళ్ళనమాట. ఆ మెట్ల నుంచి కాకుండా. ఇక్కడొచ్చేసి మనమైతే ఫోటో షూట్స్ అవి కూడా చేపించుకోవచ్చంట. మళ్ళీ వచ్చేసి ఇక్కడ కొన్ని సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయంట. మనం ఇప్పుడైతే ఎగ్జిట్ అంటే బావికి ముందు సైడ్ వచ్చేసాము. బావి వెనకాల సైడ్ అయితే గ్యాలరీసు, ఆ గార్డెన్ అవంతా ఉంది. ఇప్పుడు మనమైతే బావికి ముందు సైడ్ వచ్చేసాము. చూడండి ఈ మెట్లు అవి. ఇది ఆర్చ్ లాగుంది కదా! ఇదైతే బ్రిటిష్ స్టైల్ అన్నమాట. ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా బావుందండి. చాలా హ్యాపీగా ఉంది. జీహెచ్ఎంసీ వాళ్ళకైతే నిజంగా థాంక్ యూ చెప్పాలి. ఇంత బాగా చేసినందుకు. ఇది మన తర్వాత మన పిల్లలు కూడా చూడొచ్చు కదా! మన చరిత్రని మన తరంలో జాగ్రత్తగా కాపాడి, మన తర్వాత తరాలకి అందించాల్సిన బాధ్యత మనదే కదండీ! మన ఈ బాధ్యతను మనం కరెక్ట్‌గా నిర్వర్తించి మన పిల్లలకి చూపిస్తే, వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించి వాళ్ళ తర్వాత తరాలకి మన చరిత్రనైతే అందజేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొకసారి కూడా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో కేరళ, ఊటీ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.